హాయ్ అండి. అల్లం చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక అల్లం ముక్కలు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. అల్లం ముక్కలు కాసేపు ఫ్రై చేసుకున్నాక పావు కప్పు వరకు ధనియాలు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. ధనియాలు కూడా కాసేపు ఫ్రై చేసుకున్నాక కారానికి సరిపడా మిరపకాయలు, ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఎల్లుల్లిపాయ రెక్కలు వేసుకుని ఫ్రై చేసుకోండి. అన్నీ బాగా ఫ్రై అయిన దాకా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయినాయి కదా, చల్లారబెట్టుకుని మిక్సీ బౌల్లో వేసుకుని తగినంత చింతపండు, బెల్లం ముక్క అయితే ఇంత తీసుకోండి, చితగొట్టుకుని అందులో వేసుకోండి. తగినంత సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి వేసుకోండి. చట్నీ తాలింపుకి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి. పోపు దినుసులు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక ఈ తాలింపు అయితే చట్నీలో వేసేసుకోండి. అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ చట్నీ పెసరట్లోకి, గారెలోకి చాలా బాగుంటుంది. నేనైతే గారెలోకి అల్లం చట్నీ అయితే చేసుకున్నాను. ముందుగా గారెల పిండిలోకి కొద్దిగా జీలకర్ర, తగినంత సాల్ట్, కొద్దిగా కరివేపాకు ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్స్ వేసుకుని బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసాక ఆయిల్ కాగాక గారెలు అయితే వేసేసుకోండి. ఉల్లి గారెలోకి అల్లం చట్నీ సూపర్ గా ఉంటుంది. గారెలు అయితే ఎగిపోయినాయి కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఉల్లి గారెలోకి అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది.